దేవీ నామ సహస్రాణి కోటిశః సంతి కుంభజా తేషు ముఖ్యం దశవిధం నామ సాహస్రముచ్యతే. హయగ్రీవ స్వామి అగస్త్యమునితో ఇలా అంటున్నారంట. అగస్త్యముని దేవి సహస్రనామాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి, కానీ వాటిలో 10 విధాలైన నామాలే ప్రధానమైనవని చెప్పబడ్డాయి. గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితా దశ. ఆ 10 నామాలు గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత. ఎవరైతే లలితా సహస్రనామాన్ని పూర్తిగా చదవలేరో వారు ఈ 10 నామాలను తలుచుకున్నా అంతే సౌభాగ్యం అని చెప్పబడుతుంది. ఎలా అయితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా చేయలేని వాళ్ళు ఈ శ్లోకాన్ని చదవచ్చు. అలాగే లలితా సహస్రనామాల్ని పూర్తిగా చదవలేని వాళ్ళు ఈ 10 నామాల్ని స్మరించవచ్చు. కానీ ఎవరైతే ఆరోగ్యవంతులో, ఎవరికైతే సమయలోపం లేదో వారు మాత్రం పూర్తిగా సహస్రనామాన్ని చేయాలి. కొంతమందికి ఏదో వృద్ధాప్యం వలనో అనారోగ్యం వలనో పూర్తిగా చేయలేని వారు వీటిని ఉపయోగించాలి. తప్పితే మనకి కనుక ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంది, చేయగలిగే స్థితిలో ఉన్నాము అంటే పూర్తి సహస్రనామాలని చేయాలి. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.